గురవే సర్వలోకానాం విషజే భవరోగిణం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అనిత్యాని శరీరాని విభో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మసంగ్రహ అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అనిత్యమైనటువంటి శరీరం ఇది శాశ్వతంగా ఉండేది కాదు. విభవో నైవ శాశ్వత, ఇవి శాశ్వతంగా ఈ వైభవాలు మనతో ఉండవు. నిత్యం సన్నిహితం మృత్యువు ఎప్పుడు సన్నిహితంగా మన నీడల మన వెంటనే ఉంటుంది, మన వెంటాడే ఉంటుంది. అలా ఉన్నటువంటి పరిస్థితులు మనం కర్తవ్యం ధర్మ సంగ్రహ, మన కర్తవ్యం ఏంటి? ధర్మాన్ని సంగ్రహించడం, ధర్మాన్ని ఆచరించడం, మన మానవ ధర్మాన్ని ఆచరించడం. మానవులం కాబట్టి మానవ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. అలాంటి మానవ జన్మ భగవంతుడు మనకు వరంగా ఇచ్చాడు. 84 లక్షల జీవరాశులు మనం పుట్టి పెరిగాం, తరించాం. ఈ తరించినటువంటి తత్వమే ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మ మనకు భగవంతుడు వరంగా ఇచ్చాడు. ఈ మానవ జన్మ ద్వారా మోక్షాన్ని పొందాలి. మోక్షద్వారం మానవ జన్మ. అందుకే ధర్మాన్ని మనం ఆచరించాలి. మనకి వ్యాస భగవాన్ ఒక విషయాన్ని చెప్పారు. ధర్మేణ హన్యతే వ్యాధి, ధర్మేణ హన్యతే శత్రు, ధర్మేణ హన్యతే గ్రహ, ఇతో ధర్మస్తతో జయ. ధర్మం తప్పితేనే మనకి వ్యాధులు, రోగాలు, సంకటాలు, జబ్బులు అన్నీ వస్తాయి. అలాగే మనం ధర్మం తప్పితే గ్రహాల నుండి అనుకూలము, ప్రతికూలం ఇవి మనకి వస్తుంటాయి. మనకి ప్రతికూలమే ఎదురవుతుంటుంది ధర్మం తప్పేటప్పుడు. అలాగే మనకి ధర్మం తప్పితేనే శత్రువులు, మన తోబుట్టువులు అవ్వచ్చు, మన మిత్రులు అవ్వచ్చు, మన శ్రేయోభిలాసులు అవ్వచ్చు. వాళ్ళు శత్రువులుగా ఎందుకు మారుతారంటే మనం ధర్మం తప్పితేనే. అలాగే ధర్మాన్ని ఆచరించాలి. కర్తవ్యం ధర్మ సంగ్రహ, మన కర్తవ్యం ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. ధర్మాన్ని ఎప్పుడు ఆచరిస్తుండాలి. అలాగే వాల్మీకి మహర్షి కూడా అదే విషయాన్ని చెప్పారు. ధర్మాదర్థ ప్రభావతి, ధర్మ ప్రభావతి సుఖం, ధర్మేణ లభతే సర్వం, ధర్మసారమిదం జగత్. చూసారా? ధర్మాదర్థ ప్రభావతి, మనం ధనం ధర్మయుక్తంగా సంపాదించాలి. ధర్మ ప్రభావతి సుఖం, అది మనల్ని సుఖాన్ని ఇస్తుంది. ధర్మేణ లభతే సర్వం, ఇదంతా సర్వం, ఈ ప్రపంచమంతా ధర్మంగా ఉండేటప్పుడు మనం ప్రయత్నం చేయక్కర్లేదు, అదే మనకి లభ్యం అవుతుంది. ధర్మసారం ఇదం జగత్తు, ఈ జగత్తల్లా ధర్మసారంతోనే నడుస్తుంది. అలాంటి ధర్మాన్ని మనం ఆచరించాలి. ఇప్పుడు కార్తీక మాసం, ఈ కార్తీక మాసంలో ధర్మం ఏంటి? చక్కగా బ్రహ్మీ ముహూర్తాన్ని ధ్యానం చేసుకొని చక్కగా స్నానం చేసుకోవాలి. స్నానంలో 3 విధాలుగా చెప్తున్నారు. 4:30 నుండి 5:30 ఈ మధ్యకాలంలో స్నానం చేస్తే ఋషి స్నానం అంటారు. హిమాలయాల్లో, కాశీలో, పుణ్యక్షేత్రాల్లో ఋషులు ఆ సమయంలో స్నానం చేస్తారు, ఋషి స్నానం. ఆ స్నానం వల్ల మనం కూడా అదే సమయానికి మనం స్నానం చేస్తే మనలో ఉన్నటువంటి ఆ భగవతత్వన, ఆ భగవత్ చింతన, ఋషులకి ఏదైతే ఎల్లవేళలా ఆ భగవత్ లీలల్లో ఉంటారో అలాంటి అనుభూతి కలిగినటువంటి భావన మనలో ఏర్పడుతుంది. 4:30 నుండి 5:30 ఈ మధ్యకాలంలో స్నానం చేస్తే ఋషి స్నానం అంటారు. 5:30 నుండి 6:30 ఈ మధ్యకాలంలో స్నానం చేస్తే దేవస్నానం అంటారు. దేవతలకు ఎటువంటి భావన ఉంటుందో అమృతత్వంలో ఊలలాడుతుంటారు, అలాంటి భావన మనలో ప్రేరణ జరుగుతుంది. అలాగే 6:30 నుండి 5:30 ఈ మధ్యకాలంలో స్నానం చేస్తే మానవ స్నానం అంటారు. మానవతా ధర్మాన్ని నిలబెట్టుకున్నటువంటి స్తోమత మనకి ఏర్పడుతుంది. మానవ జన్మ, ఈ మానవ జన్మ తాలూకా మహిమాన్వితటువంటి తత్వం మనం కొంతైనా ఆచరించినటువంటి వాళ్ళం అవుతాం. అలాగే 7:30 నుండి స్నానం చేస్తే అది రాక్షస స్నానం అంటారు, దానికోసం చెప్పకూడదు. అలాగా మనం ఈ స్నానాలు చక్కగా చేసుకున్న తర్వాత సూర్య నమస్కారాలు అవలంబించి ప్రార్థన స్తోత్రాలు చేస్తూ దేవునికి పూజించాలి. దేవునికి పూజ చాలా అవసరం, భజన చాలా అవసరం, అలాగే సత్సంగం చాలా అవసరం. ఈ మాసంలో
సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మోనమతి. శంకరాచార్యులు తెలియజేశారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. నిశ్చలతత్వం ఎప్పుడైతే మనకి ఏర్పడుతుందో జీవన్ముక్తిలో మనం ఉన్నట్లేదు. అది సంపాదించాలి. సత్సంగాన్ని 3 విధాలుగా మనకు తెలియజేశారు. సద్గ్రంథ పఠనం, సత్పురుషులతో సాంగత్యం, సత్పదార్థంతో చెలిమి. ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉన్నటువంటి పరమాత్మ తత్వంలో లీనమై ఉండడం, అది మోక్షదాగి ఉన్నటువంటి సత్సంగం. అలా సత్సంగాన్ని 3 విధాలుగా మనం చేసుకోవచ్చు. సద్గ్రంథ పఠనం, సత్పురుషుల సాంగత్యం, సత్పదార్థంతో చెలిమి. ఆ స్నేహభావం, భగవంతునితో ఎల్లవేళలా భగవంతునితో ఉపవాసం ఉండడం. ఈ కార్తీక మాసంలో ఉపవాసం అంటారు కదా, ఏమీ తీసుకోకపోవడం కాదు, భగవంతునితో ఆ నివాసం చేయాలి. ఆ లోకంలో నివాసం ఉపవాసం. అలాంటి భావన మనందరిలో కలగాలంటే ఎల్లవేళలా భగవత్ చింతన. కలవు స్మరణ ముక్తి. కలియుగంలో మనం యజ్ఞయాగాలు తపస్సులు చేసుకోలేము. అరణ్యాలకు వెళ్ళి స్మరించుకుంటే చాలు, తరించిపోతాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.